హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వైల్డ్ లైఫ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇప్పుడు మన ఛానల్ ద్వారా అప్సా 80 కోసం ఆర్డర్ పెట్టుకున్నటువంటి మన రైతు మిత్రులకు అప్సా 80 డెలివరీ చేయడం జరిగింది. వారు చాలా హ్యాపీగా ఉన్నారు. అసలు అప్సా 80ని మనం ఈ టైంలో ఎందుకు వాడాలి? ఈ టైం అనే కాదు, మనం స్ప్రే చేసే ప్రతిసారి అప్సా 80ని ఖచ్చితంగా వాడవలసిందే. ఎందుకు అంటే మనకు పంటల్లో తెగుళ్ళు కానీ ఇతర కీటకాలు కానీ దాడి చేసినప్పుడు తీవ్రమైన నిరాశకు గురవుతూ ఉంటాము. అటువంటి సమయంలో మనము చాలా ధర పెట్టి అది ఎంతదైనా కానీ దాన్ని తెచ్చి ఖచ్చితంగా స్ప్రే చేస్తాము. కానీ అటువంటి టైంలో అది కేవలం 50% పనిచేసినా, లేకపోతే దాన్ని స్ప్రే చేసిన వెంటనే వర్షం పడినా కానీ ఆ మందు ఏమవుతుంది? మనం పెట్టిన డబ్బులు ఏమవుతాయి? మన డబ్బులు, మన శ్రమ, మన పంట ఖరాబ్ అవడం జరుగుతుంది. ఎందుకంటే అది 50% పనిచేసినా, లేకపోతే స్ప్రే చేసిన వెంటనే వర్షం పడినా కానీ, లేదా ఇతర ఏ కారణాలు రీత్యా అయినా కానీ అటువంటి సందర్భాల్లో మొక్కలు గ్రహించలేకపోతాయి. మరి ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి? అప్సా 80ని మనము ట్యాంకుకు 10 ml చొప్పున కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే మనం ఎంత ధర పెట్టి కొన్న మందైనా కానీ దాదాపుగా 99% పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ స్ప్రే అనంతరం వర్షం పడినా కానీ అది 80% పనిచేయడానికి దోహదపడుతుంది ఈ అప్సా 80. అందుకనే రైతు మిత్రులకు మరీ చెప్పడం జరుగుతుంది, మీరు తప్పకుండా అప్సా 80ని కలిపి స్ప్రే చేయండి. తద్వారా మనం స్ప్రే చేసేటువంటి కీటక నివారణ కానీ, తెగులు మందులు కానీ పనిచేసే విధంగా చేసుకుందాము. అంతే తప్ప అంతకు మించి ఇందులో ఏం లేదు. సరే, అప్సా 80 ధర 1222 రూపాయలుగా ఉంది ప్రజెంట్ అయితే. ఇక రానున్న రోజుల్లో దాని ధర పెరగబోతుంది. సరే, ప్రస్తుతం ఉన్న ధర ప్రకారం చూసుకున్నా, లేకుంటే రానున్న ధర ప్రకారం చూసుకున్నా కానీ 1250 లేదా 1310 రూపాయలు ఈ మధ్యలోనే ఉంటుంది. సరే, మనం ఎకరానికి వచ్చేసి ఎన్ని ట్యాంకులు స్ప్రే చేస్తాము? మహా అయితే ఎకరానికి తైవాన్ తోటి 6 ట్యాంకులు. అదే బ్యాటరీ స్ప్రే అయితే ఒక 7-8 అంతకు మించి అయితే స్ప్రే చేయం కదా. ఒక ట్యాంక్ వచ్చేసి 10 ml చొప్పున మనము అప్సా 80 లీటర్ బాటిల్ తీసుకున్నా కానీ దగ్గరగా 100 ట్యాంకులకు అవసరం అవుతుంది. అంటే మనం ఒకసారికి ఒక ఎకరానికి స్ప్రే కోసం మనం ఖర్చు పెట్టేది ఎంత ఉంటుంది? 6 ట్యాంకులు చొప్పున వేసుకున్న 60 ml. 60 ml అంటే 100 ml దీని ధర చూసుకున్నట్లయితే 130 రూపాయలు పడుతుంది. అంటే లీటర్ చొప్పున ఉంటాయి. కాకపోతే అందులో భాగాలు చేసుకున్నట్లయితే 100 ml దీని ధర 130 రూపాయలు ఉంటుంది. అంటే 6 ట్యాంకులకు 60 ml 80 రూపాయలకు మించి మనకు పడదు. ఒక్కసారి మనము ఎక్కువ ధర పెట్టి మందు కొనుక్కుంటాము. అందులో 60 రూపాయల అప్సా 80ని కలిపి వాడినట్లయితే ఏమన్నా అవుతుందా? ఏమవ్వదు కదా. అందుకని ప్రతి రైతు తప్పకుండా అప్సా 80ని వాడవలసిందే. వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.